మనము ఇవాళ ఇడ్లీ వేసుకుని ఇడ్లీలోకి బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్ట్రీట్ స్టైల్ మన బొంబాయి చట్నీ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇడ్లీలు చూస్తారు కదండి, చక్కెర రేకులు ఇలా వేసుకుని మనం ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం కదా, రుబ్బుకుని చక్కగా ఇలా వేసుకుని మనం పెట్టుకోవడమేనండి. వాటర్ ఈ లోపల వాటర్కు ముందు ఏం చేయాలంటే ఇందులో వాటర్ బాగా మరగనివ్వాలండి. మరగనిచ్చి ఇప్పుడు ఇదిలా ఇడ్లీ రేకుల్లో మనం ఇడ్లీలు వేసుకున్నాం కదండి, ఇది ఇందులో పెట్టేసి మనము లిడ్ పెట్టేసుకున్నాము. సిమ్లో పెట్టేసుకున్నాం కదండి, లిడ్ పెట్టేసుకుందామండి. పెట్టేసుకుని ఇది ఉడికే లోపల మనము బొంబాయి చట్నీ చేసుకుందామండి. ముందుగా మనము ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. చూస్తారు కదండి, నేను ఏం చేశానంటే నేను ఎండుమిరపకాయలు అండి, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, అలాగే గార్లిక్ అండి. ఆప్షనల్ అండి, గార్లిక్ వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు మనము. కాకపోతే హోటల్ స్టైల్లో కావాలి అంటే మాత్రం గార్లిక్ కూడా వేయాలండి. అలాగే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలండి, ఒక ఉల్లిపాయ, ఒక చిన్న టమాటో అండి. మనము ఏం చేసామంటే 2 స్పూన్ల ఆయిల్ పెట్టుకున్నాను నేను. అందులో కొంచెం మినపప్పు అండి, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. సింపుల్ అయిపోతుంది. చూసారు కదండి, పోపు వేగింది. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఫస్ట్, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అది కొంచెం వేగుతూ ఉండగానే ఆల్రెడీ మనకి పోపు వేగిన హీట్ ఉంది కదండి, వేగిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇందులో. సింపుల్ అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ మెథడ్ చెప్తున్నాను మీకు. ఎప్పుడు కోకోనట్ చట్నీ అని, శనగపప్పు చట్నీ అని, వేరుశనగ చట్నీ అని, టమాటా చట్నీ అని, అల్లం పచ్చడి అని, యాక్చువల్గా ఇప్పుడు అవే చేస్తుంటాం కదండి. సో శనగపిండితో కూడా ఇలాగ చట్నీలు చేసుకోవచ్చండి. ఒకసారి బాగుంటాయి. ఎప్పుడు ఒకే వెరైటీ కాకుండా ఇలా చేంజ్ చేసుకుంటే. ఒక నిమిషం మగ్గనివ్వాలి. లోపల ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నామండి. చూసారు కదండి, ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాను. ఉప్పు మీకు టేస్ట్ని బట్టి అండి. అలాగే పసుపు కలర్ఫుల్గా ఉండడానికి. చూసారు కదా, ఇది కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుని మనము ఉడకనిద్దాము. ఇప్పుడు ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. మన ఉప్పుకి తగ్గట్టు మనము యాడ్ చేసుకోవడమే. చూసారు కదండి, నేను ఒక 2 స్పూన్లు శనగపిండి అండి, అలాగే ఒక 1/2 స్పూను వరిపిండి తీసుకున్నాను. అలాగే కొంచెం నేను చింతపండు పులుపు కూడా తీసుకున్నానండి. ఎందుకంటే ఇడ్లీ పిండి పులవలేదు, ఇది కూడా కమ్మగా ఉంటే బాగోదని చెప్పి. యాక్చువల్గా పులిసిన పిండిలోకి అయితే ఇలాగ మనము ఇందులో బేసిన్ అది యాడ్ చేసుకోవడమేనండి. కమ్మని పిండి దాంట్లోకి అయితే మనం ఇలా కొంచెం చింతపండు జ్యూస్ చేసుకుని ఉడుకుతున్నప్పుడే ఇందులో వేసుకోవాలండి మనము. ఇది ఆప్షనల్, మీ ఇష్టము. పుల్లగా కావాలి అనుకుంటే చింతపండు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం పేస్ట్లో కలుపుకుందాము. నేను యాక్చువల్గా స్పూన్ అది కాదండి, చేతితోటే కలిపి చూపించేస్తాను మీకు. అది మరిగే లోపల ఇవన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకి తొందరగా అయిపోతుంది. చట్నీ కూడా ఇడ్లీతో పాటు ఇది కూడా అయిపోతుంది. మీరు అడగచ్చండి, ఉత్త శనగపిండి ఒకటే పెట్టచ్చును కదా, ఇది వరిపిండి ఎందుకని. యాక్చువల్గా వరిపిండి వలన కొంచెం టేస్ట్ డిఫరెంట్ వస్తుందండి. ఇప్పుడు బయట వాళ్ళు ఉత్త శనగపిండితో చేయరు యాక్చువల్గా, ఏవైనా కానివ్వండి. ఎందుకంటే శనగపిండి బాగా కాస్ట్లీలో ఉంది కదా, అది మనకు ఆ టేస్ట్ అని వస్తుంది. మనం ఉత్త శనగపిండితో చేసుకుంటే మాత్రం టేస్ట్ రాదండి.
సో నేను తెలుసుకోగా నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు 3:1 రైస్ ఫ్లోర్ కలిపేస్తారండి. ఆ ఒకటైనా కలిసి వస్తుందని. యాక్చువల్గా బయట వాళ్ళు 2:2నే కలుపుతారు. అంటే 1:1 శనగపిండి యాడ్ చేసి పసుపు వేసేస్తారండి. మనం ఇంకా 2 స్పూన్లు మనం శనగపిండి, మనం 1/2 స్పూనే మనము రైస్ ఫ్లోర్ యాడ్ చేసాము. చూసారు కదా, ఇలా చిక్కదనంగా ఇలా కలుపుకోవాలండి. అంటే చిక్కదనం ఏం కాదు, ఇవి ఇలాగ పేస్ట్ లాగా ఇది పక్కన ఉంచుకోవాలి. అలాగా చూసారు కదండి, ఇలా ఉడుకుతుంది. ఇంకా ఉడకాలి, కాకపోతే సిమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు యాక్చువల్గా టమాటా ఉడకాలండి. ఉల్లిపాయ కూడా ఇంకా చూసారు కదా, ఇంకా ఉడకాలి. బాయిల్ అయ్యిందంటే ఇప్పుడు ఇంకా ఉడకలేదు. సో ఉడకనిస్తేనే బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ మాత్రం వెయిట్ చేయాలి మనము. చూసారు కదండి, ఉల్లిపాయ ఉడికింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది బేసన్ ఉంది కదండి, మనం కలుపుకుని ఉంచుకున్నాం కదా, ఈ పేస్ట్ తీసుకెళ్ళి ఇప్పుడు ఇది హైలో పెట్టాలండి. హైలో పెడితే మనకు ఉడుకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇందులో వేసేయాలి. వేసి ఒకసారి కలపాలండి. ఇది వెంటనే కలపాలి, లేకపోతే అడుగంటేసి మీకు ఇది అయిపోతుంది. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి మనము. ఈ లోపల మనం ఏం చేయాలంటే గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా తీసుకెళ్ళి ఇందులో వేసుకోవాలండి. చూసారు కదా, నాకు అలవాటు ప్రకారం ఈ గిన్నెకి నాకు 2 స్పూన్లు 1/2 స్పూన్ కొలత. సో మీరు పెట్టిన గిన్నెని బట్టి మీరు 2 స్పూన్లు 3 స్పూన్లు చూసుకోవాలండి. కరెక్ట్గా చిక్కదనం వస్తుంది నాకు, అందుకని మీకు అదే కొలత చెప్పాను. తిన్నారంటే వదలండి విత్ ఇడ్లీ చట్నీను. చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఒక ఉడికి రాడిస్తే ఇంక తీసేయచ్చు మనం. అనిపిస్తానండి ఇలాంటివన్నీ నెమ్మదిగా ఒక చట్నీలు, అల్ల పచ్చడి, కోకోనట్ చట్నీ, వేసనపల్లి చట్నీ, సాంబారే కాకుండా ఇలా బొంబాయి చట్నీలు అవి కూడా అయితే ఎక్కడికి వెళ్ళినా మనకి ఏ చట్నీతో ఇచ్చినా మనకు ప్రాబ్లం ఉండదు. కొన్ని ప్లేసులకు వెళ్ళినప్పుడు కొంతమంది ఆ చట్నీనే కావాలి నాకు, లేకపోతే వద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు పిల్లలు. సో మనం అన్ని రకాలు అలవాటు చేసామనుకోండి, ఏ టైంలో ఎక్కడ ఏ చట్నీలు ఇచ్చినా నెమ్మదిగా పిల్లలకి అలవాటు అవుతుంది. అందుకనే నేను ఇంట్లో అన్ని రకాలు ట్రై చేయడానికి చూస్తూనే ఉంటాను, ట్రై చేస్తూనే ఉంటాను, మీకు వీడియోలు పెడుతూనే ఉంటున్నాను. అందుకనే చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోతుందండి. చూసారు కదా, మనకి ఇడ్లీ ముంచుకోవడానికి సరిపడ థిక్నెస్ వచ్చేస్తుంది. చూసారు కదండి, రెడీ అయిపోయింది. ఇంకా తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. మాకు ఇంకా చిక్కదనం కావాలి అనుకుంటే మనం ఇంకో సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచేస్తే ఇంకా చిక్కగా అయిపోద్దండి. యాక్చువల్గా కొంచెం చల్లారితే ఇంకా చిక్కదనం వస్తుంది, అందుకని నేను ఇలా ఉండగానే ఆఫ్ చేస్తున్నాను. కరెక్ట్గా చిక్కదనం వస్తుందండి. మరి లేకపోతే వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఆ చిక్కదనాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది మనం. సో ఇప్పుడు ఇలా తీసేసి మనం లిడ్ పెట్టేసుకుంటే చిక్కదనం సరిపోద్దండి. చూసారు కదా, అమ్మీగా బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చూసారు కదా, ఇడ్లీ కూడా చూసారు కదండి, ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఎమ్మీ ఇడ్లీ బొంబాయి చట్నీ హాట్గా తినేద్దాం రండి. ఎమ్మీగా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండి.